హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి గుడ్డు కారం అయితే చేస్తున్నాను. ఈ గుడ్డు కారం వేడి వేడి అన్నంలోకి తింటుంటే చాలా బాగుంటుంది. అయితే ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులోకి ఒక 20 ఎండుమిరపకాయల దాకా వేస్తున్నాను. కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుందాము. కొద్దిగా నూనె వేసుకొని వేయించుకోవాలి. కలుపుకుంటా వేయించుకోవాలి, లేదా మాడిపోతాయి. ఇలా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాము. వేడి ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. ఒక అర స్పూను ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకున్నాము. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాము. ఇదిగోనండి, ఇలా మిక్సీ పట్టేసుకున్నాము కదా, ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ ఆయిల్ గెరటితో 1.5 గెరట ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఇందులోకి మినప్పప్పు, పచ్చిశనగపప్పు 2 స్పూన్ల దాకా వేసుకొని కొంచెం ఎర్రగా వేయించుకున్నాము. ఇలా వేగిన తర్వాత 2 గుడ్లు తీసుకొని ఇందులోకి వేసుకున్నాము. మనం 20 ఎండుమిరపకాయల దాకా తీసుకున్నాం కాబట్టి 2 గుడ్లు తీసుకుంటున్నాము. అదే 10 ఎండుమిరపకాయలు తీసుకున్నామంటే 1 గుడ్డు అయితే సరిపోతుందండి. ఇది సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. నీచు వాసన లేకుండా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా కలిపేసుకున్నాము. సిమ్లో పెట్టే చేసుకోవాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇందాక మనం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసి ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని ఇదంతా కలిపేసుకున్నాము. ఈ గుడ్డు కారం మనకి బాగా వేడి వేడి అన్నంలోకి తింటుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి గుడ్డంతా బాగా వేగింది కదా, ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయలతో కారం పట్టుకున్నాం కదా, ఇది ఇందులోకి వేసుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఈ కారం కొంచెం వేడి చేస్తుందండి. ఇలాగ చేసుకున్నప్పుడు తినాలి అనుకున్నప్పుడు తినండి, కానీ మజ్జిగ మాత్రం తాగండి, లేదా వేడి చేస్తుంది. ఇలా సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి 2 నిమిషాల దాకా. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోనండి, ఇలాగ వేగిపోయింది కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాము. అంతేనండి, చూసారు కదా, గుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.